164 సీట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన ఈ మూడు రాజకీయ పార్టీలు 164 సీట్లు రమారమి 93% సీట్లు ఈవెన్ ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా ఎలా గెలుచుకున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఉన్నారు. బహుశా పవన్ కళ్యాణ్ లాంటి అద్భుతమైనటువంటి పోరాట ప్రతిమ కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్న కారణంగాన, లేకపోతే భారతదేశంలోనే అత్యంత సమర్థవంతమైన పరిపాలన అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు వరద ప్రవహించేటట్టు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి పరిపాలన వలన, లేకపోతే ఈ దేశానికి విజనరీగా 45 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో మరొక ముఖ్యమంత్రి చేయలేని అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన, లేకపోతే 93,313,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి నారా లోకేష్ లాంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి అనధికార ముఖ్యమంత్రి, మంత్రి, రెడ్ బుక్ సృష్టికర్త మన గౌరవనీయులైనటువంటి నారా లోకేష్ గారిని చూసి ఓటేశారా నాకైతే తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ 164 సీట్లతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని సాధించినటువంటి పార్టీలు మన కూటమి ప్రభుత్వాలు. సరే, ఎందుకు వచ్చిన ఈ అధికారం? వాళ్ళకి నిజంగా అధికారానికి వాళ్ళకు అర్హత ఉందా లేదా? మరి అధికారంలోకి రావడానికి కారణాలైనటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 151 సీట్లతో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మహానుభావుడు, చరిత్ర మర్చిపోలేనటువంటి, అంటే అప్పట్లో హిట్లర్, ముస్సోలిని అలాంటి వ్యక్తుల యొక్క పరిపాలనని తలపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చిందా, లేదా వీళ్ళ అద్భుతమైనటువంటి పోరాట ప్రతిభ వల్ల వచ్చిందా నాకైతే తెలియదు. కానీ మొత్తానికి ఈ రాష్ట్రంలో 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వం అధికారాన్ని సాధించింది. సరే, గత ప్రభుత్వం మంచి చేసిందా చెడు చేసిందా విమర్శించడానికి మనం ఉంటుంది ప్రజాస్వామ్యంలో. సో వెన్ వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో పార్టీ అధికారం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అధికారంలో నుంచి వెళ్ళిన పార్టీని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజల తరపున మాట్లాడేటప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు మాత్రమే టార్గెట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ కానిస్టేబుల్ కూడా కనీసం సల్యూట్ కూడా చేయడు. ఒక కానిస్టేబుల్ సల్యూట్ చేయడు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఒక అటెండర్ కూడా 2 సార్లు కూర్చోండి అని అన్నాడు. సో ఒక అటెండర్ కూడా కూర్చోవడం అనేది అది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో అది పెద్ద సౌరత్వం కూడా కాదు. సో ఇప్పుడు విమర్శించాల్సింది ప్రజల్ని చైతన్యవంతులు చేసి ముళ్ళకర్రతోటి ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నిర్వర్తించేటట్టు చేయాల్సింది పాలకపక్షాన్ని. యాజ్ ఎ పక్షానికి ఆల్రెడీ ప్రజలు పనిష్మెంట్ కూడా వాకింగ్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఈవెన్ కరోనా సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో జయభీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడిగా జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి వాడు ప్రథముడు. జగన్మోహన్ రెడ్డి అక్రమాల మీద కొన్ని వేల కేసులు వేసి
గత ప్రభుత్వంలో జరిగినటువంటి దుర్మార్గాల మీద నిరంతరం ప్రజల్లో ఉండి మా స్థాయికి ఉన్నంత వరకు పోరాటం చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి, పోరాటం చేసినటువంటి మొదటి వ్యక్తి జడా శ్రావణ్ కుమార్. ప్రజల తరపున నిరంతరం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మేధో మదనం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళిత బిడ్డల మీద చేస్తున్నటువంటి దాష్టికాలని ప్రజల ముందు ఎండగట్టి ప్రభుత్వాన్ని ప్రజల ముందు బట్టలు ఇప్పదీసి నిలబెట్టినటువంటి వ్యక్తుల్లో జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వాడు మొదటివాడు. ఈ మధ్యకాలంలో నేను మన ఉపామా ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ మీద ఒక కేసు వేసినప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి బాధ్యతారహితమైనటువంటి ఆరోపణలతో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారు. ఈ 30,000 మంది అమ్మాయిలు మిస్ అవ్వడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాలంటీరు. ఈ 30,000 మంది అమ్మాయిలను వ్యభిచార గృహాలకి సప్లై చేస్తున్నారు అని చెప్పి అది కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినప్పుడు, అదే నేనే ముఖ్యమంత్రిని అయితే ఆ 30,000 మంది అమ్మాయిల్ని 10 నిమిషాల్లో ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడిని, డీజీపీతో మీటింగ్లు పెట్టేవాడిని, మానిటరింగ్ చేసేవాడిని, నాకు అధికారం ఇచ్చి చూస్తే ఆడపిల్లల్ని రక్షిస్తానని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి అధికారం వచ్చిన తర్వాత ఎక్కడికి పారిపోయాడో ఎవరికి తెలియదు. మరి 30,000 మంది అమ్మాయిలు మిస్ అయినటువంటి అమ్మాయిలని ఎంతమంది అమ్మాయిలని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగిచ్చాడు ఎవరికి తెలియదు. సో ఖచ్చితంగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోలేదు కాబట్టి రాజకీయ పార్టీగా ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ఒక 2,30,000 మంది 50 మంది ఇంట్లో సేవ చేసినటువంటి వాలంటీర్లని ప్రాస్టిట్యూట్ హోమ్స్ నడుపుతున్నారు, మీరు వీళ్ళందరినీ తీసుకెళ్లి వ్యభిచార గృహంలో పడేస్తున్నారని డిగ్రీలు చదివినటువంటి పిల్లలు, సోషల్ సర్వీస్ చేసేటువంటి పిల్లల గురించి నువ్వు బాధ్యతారహితమైన ప్రకటన చేసినప్పుడు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా. మరి ఆ 30,000 మంది అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటుంది. మరి వాళ్ళు వాలంటీర్స్ వాళ్ళు 5,000 రూపాయలకి వ్యభిచార గృహాలు నడుపుతున్నారని చెప్పినటువంటి నీ మీద కేసు వేసి నీకు అధికారం వచ్చింది కాబట్టి కేసు విత్డ్రా చేసుకుంటే మిగతా వాలంటీర్స్ చూస్తూ ఊరుకోవాలనే శ్రీరంగ నీతులు చెప్పి కేసులు విత్డ్రా చేసుకున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేసిన నీవు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా విమర్శలు చేసావు, ఎలా విత్డ్రా చేసుకున్నావు, నువ్వు అధికారాన్ని దుర్వినియోగం ఎలా చేసావు? సో ఈ అంశాల పట్ల ఖచ్చితంగా ప్రజల్లో ఒక చర్చ జరగాలి. వాలంటీర్స్ వచ్చారు, ఖచ్చితంగా కేసు రీఓపెన్ చేయమని. ఈ సందర్భంలో కొంతమంది అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు, జడా శ్రావణ్ కుమార్ ఫేమస్ అవ్వటం కోసం పవన్ కళ్యాణ్ మీద కేసులు వేశాడు. పవన్ కళ్యాణ్ మీద కేసు వేస్తే జడా శ్రావణ్ కుమార్ గురించి మాట్లాడుకుంటారు కాబట్టి కేసులు వేశారు. నేను చెప్తున్నా జనసేన అధికార ప్రతినిధులకి, లేకపోతే జడా శ్రావణ్ కుమార్ ఫేమస్ అవ్వాలి అని పవన్ కళ్యాణ్ మీద ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులకి నేను మీడియా ద్వారా, ఈ రాజకీయ పార్టీ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ నేను ఒకటే గుర్తు చేస్తున్నా. జడా శ్రావణ్ కుమార్ 29 సంవత్సరాలకి బహుశా అత్యంత పిన్న వయసులో న్యాయమూర్తి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి. మీ నాయకుడిలాగా 10వ తరగతి 10 సార్లు తప్పిన వ్యక్తిని కాదు నేను. జడా శ్రావణ్ కుమార్ అనేవాడు 28 సంవత్సరాలకి డిఎస్పీలతో ఎస్పీలతోటి సెల్యూట్లు కొట్టించుకున్నటువంటి వ్యక్తి. మీ నాయకుడికి మహా అయితే 55 సంవత్సరాల్లో కానిస్టేబుల్ సెల్యూట్ కొట్టుంటాడు. మీ నాయకుడు 10th క్లాస్ చదివాడు, 10th క్లాస్ పాస్ అయ్యాడో లేదో కూడా నాకు తెలియదు. మీలాంటి వాడి గురించి మాట్లాడి జడా శ్రావణ్ కుమార్ స్థాయిని పెంచుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని మీరు ఫీల్ అవుతున్నారా? నేను జనసేనలో లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులుగా ఎవరైతే జడా శ్రావణ్ కుమార్ ఫేమస్ అవ్వడానికి చేస్తున్నాడని చెప్పే విమర్శల కోసం చెప్తున్నా. మీ నాయకుడి స్థాయి నా స్థాయి ఎప్పటికీ సరిపోదు, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మీ పవన్ కళ్యాణ్ ఇంకో 10 జన్మలు ఎత్తిన ఒక న్యాయమూర్తిగా 2 వాదనలు విని తీర్పిచ్చే స్థాయి మీ నాయకుడికి ఈ దేశంలో ఎప్పటికీ రాదు. అనుకుంటే నేను 10 సినిమాలు తీయగలుగుతా, కానీ మీ నాయకుడు 2 కాళ్ళు వేసి తపస్సు చేసి పైకెత్తి పెట్టినా కనీసం డిగ్రీ కూడా పాస్ కాలేడు. సో పవన్ కళ్యాణ్ ఆలోచన కానీ, పవన్ కళ్యాణ్ స్థాయి కానీ, పవన్ కళ్యాణ్ మహా అయితే సినిమా యాక్టర్ అయితే అయి ఉండొచ్చేమో. 15 సంవత్సరాలు ఫైట్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయిపోయినాడు, 32 పార్టీలు మోసి ఒక ఎమ్మెల్యే అయిపోయినాడు. భారతీయ జనతా పార్టీ కాళ్ళు నాకి బూట్లు నాకి ఈరోజు ఐడియాలజీని మీదేసుకొని రోజుకు ఒక జెండా పట్టుకొని తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి నా వ్యక్తిత్వానికి సంబంధం ఏంది? గత 5 సంవత్సరాల్లో